యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. సరిగ్గా మధ్యాహ్నం 1:28 గది తలుపులు తీశారు. ఎన్ని నగలున్నాయి, వజ్రాల విలువెంత, వీటన్నింటిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1:28 రహస్య గదిని తెరిచారు. 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. వెళ్లే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరానికి వెళ్లి జగన్నాథుడి అనుమతి తీసుకున్నారు. అనంతరం లోకనాథ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అక్కడ ఆజ్ఞమాల తీసుకుని శ్రీచక్రం అంటే ఖజానా ఉన్న గది దగ్గరకు చేరుకున్నారు. శ్రీచక్రానికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిధిలో పూజలు నిర్వహించారు. తల్లుల అనుమతితో రత్నభాండాగారం తెరిచారు. గదిలో భయంకరమైన పాములు ఉన్నాయనే అనుమానంతో ముందు జాగ్రత్తగా స్నేక్ హెల్ప్ లైన్, 40 మందితో కూడిన ODRAF బృందాలను ఆలయం బయట రెడీగా ఉంచారు. అవసరమైతే వీరిని లోపలికి పిలుస్తారు. స్వర్ణాభరణ, వజ్ర వైఢూర్యాలను తీసుకొచ్చేందుకు 15 చెక్క పెట్టెలను సిద్ధం చేశారు. వాటిలో 6 బాక్సులనే రహస్య గదికి తీసుకువెళ్లారు. రత్నభాండాగారం నుంచి తీసిన నగలు, వజ్ర వైఢూర్యాలను ఈ బాక్సుల్లో వేసి వేరే చోటుకు తరలిస్తారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తారు. భాండారును తెరవడం దగ్గర నుంచి ఆభరణాల విలువను లెక్కించే ప్రక్రియ పూర్తయ్యే వరకు మొత్తం కార్యక్రమాన్ని ఒడిషా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ పర్యవేక్షిస్తుంది. రహస్య గదిలో భద్రపరిచిన జగన్నాథుడి ఆభరణాలను పూర్వం 3 ఏళ్లు లేదంటే 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈసారి లెక్కింపు తర్వాత జగన్నాథుని ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రత్నభాండాగారంలోని సంపదను మరో చోటుకు తరలించి పటిష్ట భద్రత మధ్య కౌంట్ చేస్తారని తెలుస్తోంది. లెక్కింపు తదితర ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనుంది. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరుగుతాయా అనే వివరాలపైన స్పష్టత రావాల్సి ఉంది.